హలో ఎవరివన్, వెల్కమ్ టు ఆర్ఫోకస్ మీడియా. వీడియోలోకి పోయే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇవాళ చాలా మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకైతే చాలా యూజ్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి అమరావతి ఎందుకు అవసరం? ఇంతకు ముందున్న గవర్నమెంట్ రాజధాని ఎక్కడని చెప్పి క్లారిటీ లేరు కాబట్టి 3 రాజధానులు అని చెప్పేసి అన్నారు. బట్ ఎక్కడ కూడా దానికి తగ్గ డెవలప్మెంట్ కానీ దానికి తగ్గ ప్రణాళికలు కానీ ఎక్కడ ఏది కూడా ఇంప్లిమెంటేషన్ అయితే కాలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉండేటప్పుడు ఫస్ట్ నుంచి కూటమి గవర్నమెంట్ ఏదైతే ఉందో ఫస్ట్ నుంచి వాళ్ళ ఏజెండా ఒకటే ఉంది. వన్ స్టేట్ ఒక రాష్ట్రం ఒక రాజధాని అని చెప్పేసి అయితే చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ నుంచి అదే అజెండాతో ఉన్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అభివృద్ధి ఎట్లా నడుస్తుంది, అక్కడ ఏ రకమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తారు, ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రజలకి రాజధాని అమరావతి ఎందుకు అవసరం అని చెప్పేసి వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియో కొంచెం లాంగ్ ఉంటుంది, బట్ ఇన్ఫర్మేషన్ చాలా క్లారిటీగా క్లియర్గా ఉంటుంది. తెలియాలి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి రాజధాని విలువ, అమరావతి విలువ అని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నా. ఎందుకంటే రాజధాని లేని రాష్ట్రంలో ఏ ఇన్వెస్ట్మెంటర్ కూడా నార్మల్గా రాజధాని ఒక స్టేట్కి ఏది ఒక కంట్రీకే కావచ్చు ఒక స్టేట్కే కావచ్చు క్యాపిటల్ అనేది చాలా అవసరం. ఒక మనిషికి హార్ట్ ఎట్లనో స్టేట్కి క్యాపిటల్ అంత ఇంపార్టెంట్. చాలామంది తెలుసుకోవాలి. ఇది రాజకీయాలు మొత్తం పక్కన పెట్టేసారు. ఆ పార్టీ ఈ పార్టీ అని చెప్పేసి కాకుండా రాజకీయాలు పక్కన పెట్టేసి మీ రాష్ట్రం కోసం ఆలోచిస్తే మాత్రం అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి చాలా అంటే చాలా అవసరం. వాళ్ళకి వాళ్ళ సిచ్యువేషన్స్ ఎట్లున్నా సరే కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు అమరావతిని సపోర్ట్ చేయాలి. వాళ్ళకున్న ప్లస్ పాయింట్ ఏంది, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఉన్న ప్లస్ పాయింట్ ఏంది అని చెప్పేసి అంటే ఇక్కడ క్లియర్గా స్టేట్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, సెంట్రల్లో నరేంద్ర మోడీ గారు ఉన్నారు. ఫండ్స్ పరంగానే కావచ్చు ఏ విధంగా అయినా సరే కూడా ఆంధ్రప్రదేశ్ అమరావతి అభివృద్ధికి అన్నీ సెట్ అయినాయి. అట్లా సెంట్రల్ గవర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ తరఫు నుంచి 2 సెంట్రల్ మినిస్టర్లు కూడా ఉన్నారు. రామ్మోహన్ నాయుడు గారు ఉన్నారు, మళ్ళా పెమ్మసాని గారు ఉన్నారు. సో ఇంత ఇది ఉండేటప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ గవర్నమెంట్ని ఇప్పుడున్న ఈ నాయకత్వాన్ని కనుక సపోర్ట్ చేస్తే ఫ్యూచర్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక మంచి రాజధాని ప్రజలే తయారు చేసుకునే అవకాశం అయితే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఉంది. ఆల్రెడీ మీకు తెలుసు, లాస్ట్ 2019 నుంచి 2024 వరకు ఏం జరిగిందో నేను చెప్పే అవసరం లేదు. అంటే ఇది విమర్శలు చేసుకునే వీడియో కాదు కాబట్టి నేను ఏ పార్టీ మీద విమర్శలు చేస్తలేను. బట్ జరిగిన ఫ్లాష్ బ్యాక్ ఏందని మీ అందరికీ తెలుసు, ఆ టైంలో జరిగిన ఇదేందన్నది. దానివల్ల మీరు పెద్ద ఇబ్బంది కూడా మీకు తెలుసు. ఇప్పుడు ఏ దానికన్నా సరే కూడా బయట నుంచి ఎవరైనా వచ్చి అభివృద్ధి చేయాలన్నా ఏం చేయాలన్నా దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్లో కరెక్ట్గా ఉంటేనే వాళ్ళు వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఏ స్టేట్లో అయినా సరే కూడా. తెలంగాణ స్టేట్ ఉందంటే ఇలా హైదరాబాద్ అని చూస్తే ఇట్లా ఒక పేరు తెలంగాణ రాష్ట్రానికి గొప్ప, అరే హైదరాబాద్ అని అట్లా. సో అట్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా అట్లా ఉంటేనే పెట్టుబడులు పెట్టే వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తారు, లేకపోతే రారు. క్లారిటీ లేదా వాళ్ళకి. క్యాపిటల్ ఏదో తెలియకుండా 1 స్టేట్ 1 క్యాపిటల్ అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ నుంచి ఉన్నారు. బట్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక వికేంద్రీకరణ అని చెప్పేసి 3 రాజధానులు అని చెప్పి తీసుకొచ్చారు. అట్లా ఉండేటప్పుడు ఇన్వెస్ట్మెంటర్లకి అందరికీ కన్ఫ్యూజన్ ఉంటుంది క్లియర్గా, అసలు ఏంది అని చెప్పేసి. ఈ స్టేట్ 3 క్యాపిటల్స్ ఏంది, ఇదంతా ఎక్కడ కూడా లేదు ఇండియాలో, ప్రపంచంలో కూడా ఎక్కడ లేదు, సౌత్ ఆఫ్రికాలో తప్ప. మరి ఆ సౌత్ ఆఫ్రికాలో వాళ్ళు ఎందుకు పెట్టారో తెలియదు, కానీ అది కూడా పెద్ద సక్సెస్ అయిన స్టోరీ అయితే మాత్రం నేను అనుకోను. అంత పెద్ద స్టోరీ కాదు సక్సెస్. మన సౌత్ ఆఫ్రికా అంత పెద్ద అంటే మన ఇండియాతో పోల్చుకుంటే ఏ విషయంలో కూడా ఇది కాదు. కాబట్టి మన ఇండియాలో ఏడలేని ఎక్స్పెరిమెంట్ అయితే చేశారు, బట్ అది ఫెయిల్ అయింది చాలా. ఆంధ్రప్రదేశ్ ప్రజలు యువత వీరందరూ ఏదైతే అనుకున్నారో వాళ్ళు అనుకున్నది ఒకటి, అక్కడ జరిగింది ఒకటి. ఇప్పుడు వీడియోలోకి అయితే కంటిన్యూ చేస్తున్నాం. క్లియర్గా పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అమరావతి ఒక విలువైందన్నది, ఎందుకు అమరావతి అవసరం, చంద్రబాబు నాయుడు గారు పదే ఎందుకు ఒకటే రాజధాని అని చెప్తారు అన్నది చాలా క్లియర్గా మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది పార్టీలకు అతీతంగా ఓన్లీ ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రజలకి తెలియాలి అమరావతి ఎందుకు అవసరం అని చెప్పి. అది ఆ ఒక్క ఇన్ఫర్మేషన్ కోసమే ఈ వీడియో చేస్తున్నా. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అమరావతి ఎందుకు అవసరమా అత్యవసరం అంటే నేను అత్యవసరమని చెప్తాను. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అమరావతి అవసరమా అంటే అత్యవసరం అని చెప్తాను నేను. ఎందుకంటే క్యాపిటల్ ఉంటేనే పెట్టుబడులు వస్తాయి, లేకపోతే రావు. సీఎం ఎవరున్నా సరే కూడా క్యాపిటల్ అనేది స్ట్రాంగ్ లేకపోతే ఏషియన్ పెట్టుబడులు రావు. పెట్టుబడులు అని అంటే ఒక పెట్టుబడులు వస్తాయి, స్కూల్స్ వస్తాయి, హాస్పిటల్స్ వస్తాయి, రోడ్లు వస్తాయి, ఎయిర్పోర్ట్స్ వస్తాయి, అన్నీ వస్తాయి. వన్ బై ఒకదానికి ఒకటి లింక్ అయి ఉంటాయి. కాబట్టి అత్యవసరం అంటే అత్యవసరమనే చెప్తాను నేను. చాలా అత్యవసరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి క్యాపిటల్.
చాలా క్రిటికల్, చాలా అత్యవసరం. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలు అమరావతికి సపోర్ట్ చేయాలి ఖచ్చితంగా, రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే పార్టీలకి అతీతంగా. రాష్ట్ర విభజన తర్వాత కొత్త ఆంధ్రప్రదేశ్కు తన గుర్తింపును, పరిపాలనా కేంద్రాలని, ఆర్థిక అభివృద్ధిని దిశగా నిర్ణయించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మనందరికీ తెలిసిందే 2014లో 2 స్టేట్లు సపరేట్ అయినాక ఆల్రెడీ తెలంగాణకి హైదరాబాద్ ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా పరిపాలించనీకే, గుర్తింపు కోసం, ఆర్థిక అభివృద్ధి దిశను నిర్ణయించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఇంకా ఆ స్టేట్లో రాజధాని అనేది లేదు కాబట్టి ఖచ్చితంగా ఒక రాజధాని అవసరం ఆంధ్రప్రదేశ్కి వచ్చింది. అలాంటి సమయంలోనే అప్పుడున్న అధికార పార్టీ, అప్పుడున్న ప్రతిపక్ష పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, క్యాబినెట్ మొత్తం అధికార పార్టీ ప్లస్ అపోజిషన్ పార్టీ అందరూ కలిసి తీసుకున్న నిర్ణయం ఏకైక రాజధాని అమరావతి. 2014లో, నేను చెప్తున్నది 2014లో. అయితే అమరావతి ఎందుకు అవసరం, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి దాన్ని కలిగే లాభాలేంది, రాష్ట్ర అభివృద్ధిలో అమరావతి పాత్ర ఎంత ఉంటుంది అని చెప్పేసి ఆ మెయిన్ ఇంపార్టెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రాష్ట్రానికి ఒక స్థిరమైన రాజధాని అవసరం. నేను చెప్పినా కదా మీకు ఇంతకుముందు, మనిషికి హార్ట్ ఎంత అవసరమో స్టేట్కి క్యాపిటల్ కూడా అంతే అవసరం, రాష్ట్రానికి రాజధాని కూడా అంతే అవసరం. పరిపాలన సులభంగా సాగుతుంది అంటే రాష్ట్రాన్ని పరిపాలించే లీడర్షిప్ ఎవరైతే ఉన్నారో, సీఎం కావచ్చు, డిప్యూటీ సీఎం కావచ్చు, డిపార్ట్మెంట్ వైజ్గా పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, మున్సిపల్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఏ శాఖలు అయితే ఉన్నాయో గవర్నమెంట్లో అన్ని శాఖలు అక్కడుండి పనిచేస్తే క్లారిటీ వస్తుంది అన్నమాట. ఎవరు ఏం చేస్తారు, ఎవరి డిపార్ట్మెంట్లో ఏం నడుస్తుంది, దాని అప్రూవల్స్ ఎట్లున్నాయి, దాని పరిస్థితులు ఎట్లున్నాయి అన్నది చాలా క్లారిటీగా అందరికీ, ఎవరైతే గవర్నమెంట్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారో, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, పొలిటికల్ లీడర్స్ కావచ్చు, ఎవరైనా సరే కూడా అంతా ఒక దగ్గర ఉండి పనిచేస్తే ఆ అవుట్పుట్ అనేది చాలా నీట్గా, స్మూత్గా ఉంటుంది. ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం, నేను చెప్పినా కదా, అన్ని డిపార్ట్మెంట్లు ఏవైతే ఉన్నాయో, ఒక డిపార్ట్మెంట్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, మున్సిపల్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఫార్మర్స్ డిపార్ట్మెంట్ కావచ్చు, అన్ని డిపార్ట్మెంట్లు ఒకరికొకరికి రేలు కల్పించినప్పుడు తెలుస్తుంది. ఆఫీస్కి వచ్చినప్పుడు ఎట్లా మనం ఏం పని చేస్తున్నాం మనకి ఎట్లా తెలుస్తుందో సేమ్ అట్లా అక్కడ ఏమేమి జరుగుతుంది, ఏం నడుస్తుంది అన్నది కూడా ఒకరికొకరికి తెలుస్తుంది. ప్రజలకు సేవలు త్వరగా అందుతాయి. ఒక దగ్గర ఆ రాజధాని స్థిరంగా ఉండడం వలన ప్రజలకి పని తొందరగా అవుతుంది. ఇప్పుడు ఒక సైన్ కోసం ఈడ, ఇంకో సైన్ కోసం వేరే దగ్గర, ఇంకో సైన్ కోసం అక్కడంటే తిరగలేరు ప్రజలు అంత కష్టపడి ఒక సైన్ కోసమో, వాళ్ళకి జరగాల్సిన మేలు కోసమో 3-4 దగ్గర తిరగాలంటే కష్టం కదా ప్రజలకి, ఎవరికైనా సరే కూడా ప్రజలకి చాలా కష్టం అవుతుంది. అది తిరగలేరు, ప్రజలు అలసిపోతారు, వాళ్ళకి చాలా లేట్ అవుతుంది ప్రజలకి. సో తొందరగా పని కావాలంటే ఒకటే దగ్గర ఉండాలి. ప్రభుత్వ ఖర్చులు తగ్గుతాయి. ఇంకా సీఎం కానీ ఇంకే ఎమ్మెల్యే ఎవరైనా సరే కూడా ఒకటే దగ్గరికి రావాలి కాబట్టి క్లారిటీ ఉంటుంది ఆడికి అని చెప్పేసి. అట్లా కాకుండా విశాఖపట్నంలో ఒకటి, కర్నూలులో ఒకటి, అమరావతి ఒకటి ఇట్లా కనుక పెట్టుకుంటూ పోతే 3 దగ్గరలు తిరగాలంటే ప్రజల పైసలతోని రాజకీయ నాయకులు ఎంత తిరగాలి, దానికి ఎంత ఖర్చు అవుతుంది, ఆ ఖర్చు అంతా ఎవరు భరించాలి, ఇవన్నీ చాలా ప్రాబ్లమ్స్తో కూడుకున్న ఇన్సిడెంట్ అది అమరావతి అనేది. చాలామంది ప్రజలకి తెలవకింత ముందు 3 రాజధానులు అంటే ఏదో ఇచ్చేసారు, కానీ ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. మీకు జరగాల్సిన న్యాయం జరగదు. ఫస్ట్ వాళ్ళ ఖర్చులు అవన్నీ పక్కన పెడితే ప్రజలకు జరగాల్సిన న్యాయం ఒక దగ్గర ఒక తానికి పోయినామంటే నువ్వు ఆడనే అయిపోవాలి పని. ఆడ కాకుండా నువ్వు 10 దగ్గర తిరగాలంటే ఎన్ని రోజులు తిరుగుతావు, ఎట్లా తిరుగుతావు, పక్కన కాదు కదా. అందుకోసం అని చెప్పి అమరావతి అవసరం. ఇది పార్టీలకు అతీతంగా అమరావతి అనేది అంత అవసరం. అందువలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక శాశ్వత రాజధాని అవసరమనే అభిప్రాయం ఆంధ్రప్రదేశ్ ప్రజలలో ఇప్పుడు గట్టిగా వినబడుతుంది. ముందు ఏదైతే అట్లా ఇట్లా అని చెప్పేసి కన్ఫ్యూజన్ ఉండే, బట్ ఇప్పుడు మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు క్లారిటీగా అర్థమైంది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒకే రాజధాని అవసరం అని చెప్పేసి అయితే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా చాలా క్లారిటీగా అర్థమైంది. ఫస్ట్ పాయింట్ ఏంటంటే రాష్ట్రానికి ఒక స్థిరమైన రాజధాని అవసరం. సెకండ్ పాయింట్ వచ్చేసి రాష్ట్రానికి గుర్తింపు. రాష్ట్రానికి గుర్తింపు ఏంది, మనకు మన ఇల్లు ఎట్లనో ఆంధ్రప్రదేశ్కి క్యాపిటల్ అట్లా. ఎవరైనా గవర్నమెంట్ మన ఇంట్లోకి ఎవరైనా వచ్చి మనల్ని కలవాలంటే ఎట్లా మన ఇంటికి వచ్చి కూర్చొని మాట్లాడతారో అట్లా ప్రభుత్వ అధికారులను, ముఖ్యమంత్రులను, వీళ్ళందరినీ కలవాలంటే వాళ్ళకు ఒకటి ఉండాలి రాష్ట్రాన్ని పరిపాలించే నాయకులకి. అది అమరావతిలో ఉంటేనే
రాజధాని ఉంటేనే రాజధానులు ఇవన్నీ ఉంటాయి కాబట్టి చాలా ఇంపార్టెంట్ అది. హైదరాబాద్ విభజన తర్వాత తెలంగాణలో ఉండిపోయింది. దీంతో ఆంధ్రప్రదేశ్కు ప్రపంచ స్థాయి గుర్తింపు పొందిన కొత్త నగరం అవసరమైంది. కరెక్ట్. ఇది నాకు కొంచెం చదివేటప్పుడు కన్ఫ్యూజ్ అయింది, కానీ హైదరాబాద్ అనే సిటీ తెలంగాణకు వచ్చింది కాబట్టి, తెలంగాణలో ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక కొత్త సిటీ నిర్మించుకునే అవసరం వచ్చింది. అంటే ప్రపంచ స్థాయిలో తెలుగు రాష్ట్రాలు కలిసి ఉన్న రాష్ట్రాలు విడిపోయినాక ఆ రాష్ట్రం గురించి ప్రపంచ స్థాయిలో తెలవాలంటే హైదరాబాద్లోని సిటీ అక్కడ కూడా ఒకటి కావాలి కాబట్టి తయారు చేసుకోవాల్సి వచ్చింది. అమరావతి రాష్ట్ర ప్రతిష్టకు ప్రతీకగా నిలవగలదు. దేశవ్యాప్తంగా పెట్టుబడులను ఆకర్షించగలదు. అంతర్జాతీయ స్థాయిలో బ్రాండ్ ఇమేజ్ను తీసుకురాగలదు. క్యాపిటల్ సిటీ అంటే ఇన్ని ఉంటాయి. క్యాపిటల్ సిటీ ఒకదానికి ఒకటి లింక్ అయి ఉంటుంది. క్యాపిటల్ సిటీ అనేది ఎంత గట్టుకుంటే రాష్ట్ర ప్రజలకి అంత మంచి జరుగుతుంది, అంత అభివృద్ధి జరుగుతుంది, అంత సంక్షేమం నడుస్తుంది. ఎవ్రీథింగ్ ఈజ్ క్యాపిటల్ సిటీతోనే రాష్ట్రానికి ఒక పేరు, ఆ ఊపిరి, ఒక ధైర్యం, ఒక రెస్పెక్ట్ అనేది వస్తుంది అన్నింటికన్నా చెప్పాలంటే. అందులోనే రాష్ట్ర ప్రతిష్టకు ప్రత్యేకంగా నిలవదు. మీ రాజధాని ఎక్కడ, ఏ స్టేట్ అంటే మా స్టేట్ ఆంధ్రప్రదేశ్, మా రాజధాని అమరావతి అనేటట్టు గర్వంగా చెప్పుకునేటట్టు ఒక ప్రతిష్ట, ఫీలింగ్ ప్రౌడ్ అంటారు కదా, అట్లా దేశవ్యాప్తంగా పెట్టుబడులను ఆకర్షించగలదు. ఇండియాలో ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే పెట్టాలనుకుంటారో వాళ్ళకి అన్నీ చూసుకుంటారు ముందు. ఇండియా వచ్చేటప్పుడు ఏ స్టేట్లో ఏం పెడితే బాగుంటుంది, ఇండస్ట్రియల్ పెడితే ఎక్కడ నడుస్తుంది, ఏ స్టేట్లో ఇండస్ట్రియల్ బాగుంటుంది, ఐటీ ఎక్కడ పెడితే బాగుంటుంది, ఫార్మా ఏడ పెడితే బాగుంటుంది అని చెప్పి ఇండియాకి ఇన్వెస్ట్మెంట్లు పెట్టే ముంగటనే వాళ్ళు ఇండియా గురించి మొత్తం స్టడీ చేసి ఇండియాలో ఎన్ని స్టేట్స్ ఉన్నాయి, ఆ స్టేట్స్లో ఎన్ని డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి, ఆ స్టేట్ క్యాపిటల్ ఏందన్నది చాలా, అంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టినప్పుడు ఖచ్చితంగా ఇవన్నీ అవసరం కాబట్టి చాలా కేర్గా వాళ్ళందరూ చూసుకుంటారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడేటప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవుతుంది, ఆ రాష్ట్రానికి ఒక క్యాపిటల్ ఉందని తెలవాలి అని అంటే అమరావతి అవసరం. అంతర్జాతీయ స్థాయిలో బ్రాండ్ ఇమేజ్ని తీసుకురావడం. క్యాపిటల్ సిటీ అనేది ఉంటే ఇంటర్నేషనల్ రేంజ్లో అంతర్జాతీయ అంటే ఒక ఇండియాలోనే కాకుండా ప్రపంచం మొత్తం ఎక్కడ పోయినా సరే కూడా ఇన్వెస్ట్మెంట్ల కోసం ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులు పోయేటప్పుడు మేము ఇట్లా ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చినాం, మనం చాలాసార్లు పోతుంటారు మన వాళ్ళందరూ కలిసి, అలా మొత్తం చల్లగా ఉంటుంది, అది కరెక్ట్గా ఈ టైం గుర్తొస్తలేదు, కానీ ఆడికి పోయి వాళ్ళందరినీ అట్రాక్ట్ చేస్తారు. ఇది మా రాష్ట్రం, ఇండియా, మేము ఇండియా నుంచి వచ్చినాం, ఇండియాలో ఇది మా స్టేట్కి ఇది క్యాపిటల్, మీరు కనుక ఏమైనా ఇన్వెస్ట్మెంట్లు పెట్టాలంటే మా క్యాపిటల్కి రండి, మీకు ఇన్ని సదుపాయాలు ఉన్నాయి, ఆడ మీరు ఈజీగా బిజినెస్ చేసుకోవచ్చు, మీకు చాలా వేరే స్టేట్లతో కనుక పోల్చుకుంటే మా స్టేట్లో ఇన్ని ఆప్షన్స్, బెటర్ ఆప్షన్స్ ఉన్నాయని మీకు అక్కడ చెప్పాలని అంటే ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆ సిటీ అనేది ఉంటేనే ఇవన్నీ బయట పోయి చెప్పనీకి వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, నారా లోకేష్ గారు కానీ. అమరావతి సిటీ అనేది లేకపోతే ఇవన్నీ చెప్పినా వాళ్ళు ఎవరు వినరు. ఫస్ట్ నీ స్టేట్ నువ్వు సరిగ్గా కట్టుకో, తర్వాత మా గురించి మాట్లాడదాం అక్కడికి అట్లా మాట్లాడరు. అందుకోసం అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి రాజధాని చాలా అవసరం. ఇప్పుడు భౌగోళికంగా మధ్య ప్రాంతం, అమరావతి రాష్ట్ర మధ్య ప్రాంతానికి దగ్గరగా ఉండటం వల్ల ఉత్తరాంధ్ర ప్రజలకు, రాయలసీమ ప్రజలకు, కోస్తాంధ్ర ప్రజలకు సమానంగా అందుబాటులో ఉండే అవకాశం ఉంది. ఈ అమరావతి అప్పుడు ఎందుకు డిసైడ్ చేసిరు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, అప్పట్లో ఎందుకు యాక్సెప్ట్ చేసిరు అమరావతి అని చెప్పేసి అంటే, అమరావతి సిటీ అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న 3 ప్రాంతాలు, ఉత్తరాంధ్ర, రాయలసీమ, కోస్తాంధ్ర, ఈ 3 ప్రాంతాలకు ఏవైతే ఉన్నాయో 3 ప్రాంతాలకి అందరికీ ఒకటే డిస్టెన్స్. అమరావతికి పోనీకి అందరికీ దగ్గర ఉండే సిటీ ఏంటంటే అందరికీ కలిసి అన్ని రాష్ట్రాల ప్రజలకి అందుబాటులో ఉండే సిటీ అమరావతి. కాబట్టి అక్కడ అమరావతిలో డిసైడ్ చేశారు అందరు కలిసి. రైతుల త్యాగాలు, ఇది ఇంకో చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. ఎందుకని చెప్పేసి అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, హైదరాబాద్ని డెవలప్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది చంద్రబాబు నాయుడు గారికి. ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఒక రాజధాని అన్నారంటే ఖచ్చితంగా ఆయన విజన్ చాలా గట్టిగా ఉంటుంది. మనం హ్యాపీగా చంద్రబాబు నాయుడు గారు నమ్మి ఏదైనా చేయొచ్చు అన్న నమ్మకం చంద్రబాబు నాయుడు గారి మీద అప్పుడు ఉండే కాబట్టి 30,000 ఎకరాలు అవసరం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేశారు, అసెంబ్లీలో చేశారు. 30,000 ఎకరాలు
రాజధానికి తయారు చేసుకునే మనకు కావాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పినప్పుడు అక్కడ ప్రాంత ప్రజలు చాలామంది రైతులు వాళ్ళ దగ్గర ఉన్న భూములన్నీ గవర్నమెంట్కి ఇచ్చేసి మేము డెవలప్ చేసినాక మీకు మీరు ఇంత భూమి ఇస్తే మీకు ఇంత ల్యాండ్ ఉంటుంది, దాని వాల్యూ పెరుగుతుంది, ఇప్పుడున్న భూమి కన్నా ఆ ప్లాట్ వాల్యూ ఎక్కువ చేసేటట్టు మేము ఏదైనా ఇచ్చేసి మీకు సపోర్ట్ చేస్తామని చెప్పేసానంటే రెండో థాట్ లేకుండా, సెకండ్ థాట్ లేకుండా చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకంతో 30,000 ఎకరాల రైతులు స్వచ్ఛందంగా వచ్చి ఇచ్చేసారు. ఇది దేశ చరిత్రలో ఇది ఒక చరిత్ర, దేశంలోనే ఇది ఒక చరిత్ర. 30,000 ఎకరాలు రైతులు ఇచ్చారు ఒక క్యాపిటల్ సిటీ కంటే. అప్పట్లో సంచలనం. ప్రధానమంత్రి అప్పట్లో నరేంద్ర మోడీ గారు వచ్చారు, వాళ్ళే శంకుస్థాపన చేశారు. సో అంటే ఇవన్నీ తెలియాలి ప్రజలు. చాలామందికి ఇప్పుడున్న పిల్లలకి తెలియదు అసలు ఏంది రాజకీయం అంటే ఏంది, చాలామంది పట్టించుకోరు, ఏముందిలే అంత అన్న. బట్ రాజకీయమే భవిష్యత్తుని డిసైడ్ చేస్తుంది. మీరు ఎవరికి ఓటేసి ఇవ్వాలనో ఆ 1కి 10 సార్లు మీరు ఆలోచించి ఓటేస్తే దానివల్ల జరిగే పరిణామాలే ఆ యువతకు కావచ్చు, రాష్ట్ర అభివృద్ధి కావచ్చు డిసైడ్ అయి ఉంటుంది. కాబట్టి ఎవరు పొలిటికల్ని తక్కువ చేసి అట్లా ఇది చేయకండి, అందరూ ఇంట్రెస్ట్ చూపించండి. మీరు బయటకు వచ్చి మాట్లాడేది లేకుండా సరే కూడా 10 మందితో డిస్కషన్ చేసినప్పుడు రాష్ట్రానికి అవసరమైంది, రాష్ట్రంలో పరిస్థితులు ఎట్లున్నాయి అనేది అది జనరల్ నాలెడ్జ్ లాగా ఆలోచించాలి యువత కూడా. ఈ రైతులు త్యాగం ఏందని చెప్పేసానంటే అభివృద్ధి కోసం భూములను సమర్పించారు, భవిష్యత్తులో తమ ప్రాంతం అభివృద్ధి చెందుతుందనే ఆశ పెట్టుకున్నారు, రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు అయ్యారు. కాబట్టి రైతు ఆశలు నెరవేరాలంటే అమరావతి అభివృద్ధి చెందాలని అనేక మంది భావిస్తున్నారు. ఏదైతే 30,000 ఎకరాల రైతులు ఇచ్చారో వాళ్ళ కష్టం వాళ్ళ త్యాగం వృధా కాకుండా ఉండాలి అని చెప్పేసానంటే భవిష్యత్తులో ఆ ప్రాంతం అభివృద్ధి చెందాలి, దాని మీద ఆశలు పెట్టుకున్నారు. కాబట్టి వాళ్ళందరూ వాళ్ళ కళలు నెరవేరాలి, వాళ్ళ ఆశలు గొప్పగా ఉండాలి అని అంటే ఖచ్చితంగా అమరావతి రాష్ట్రంలో అభివృద్ధికి అనేది కొనసాగాలి. భారీ పెట్టుబడులకు అవకాశాలు. పాయింట్ నెంబర్ 5 ఏంటంటే భారీ పెట్టుబడులకు అవకాశాలు. ఒక రాజధాని అభివృద్ధి చెందితే ఐటీ రంగం వస్తుంది, కార్పొరేట్ కంపెనీలు వస్తాయి, హోటల్స్ 5 స్టార్ 7 స్టార్ హోటల్స్ వస్తాయి, రియల్ ఎస్టేట్ పెరుగుతుంది, చిన్న వ్యాపారాలకు అవకాశం దొరుకుతుంది, వేలాది మందికి పరోక్షంగాను ప్రత్యక్షంగాను ఉద్యోగాలు లభించే అవకాశాలు ఉన్నాయి. చాలా పెట్టుబడుల అవకాశాలు అంటే ఫస్ట్ రాజధాని అనేది కన్ఫర్మ్ అయిపోయి ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి రాజధాని అని చెప్పి ఏ గవర్నమెంట్ వచ్చి చెప్పినా సరే కూడా ఫస్ట్ అక్కడ వచ్చేది రియల్ ఎస్టేట్ పెరుగుతుంది. ఫస్ట్ రాజధాని కాబట్టి అక్కడ ఉన్న మౌలిక సదుపాయాల కోసం చాలా ఇదవుతుంది కాబట్టి రియల్ ఎస్టేట్ రంగం ఫస్ట్ పెరుగుతుంది. ఆ తర్వాత కన్స్ట్రక్షన్ ఫీల్డ్ పెరుగుతుంది. కన్స్ట్రక్షన్ ఫీల్డ్ పెరిగితే మనకు తెలిసి ఒక బిల్డింగ్ కట్టాలంటే ఎంతమంది అవసరం, వాళ్ళు డైలీ కూలీలు కావచ్చు, ఎవరైనా సరే కూడా చాలామందికి పని దొరుకుతుంది. కొన్ని లక్షల మంది బతకొచ్చు ఆ సిటీ పేరు చెప్పుకొని కంటిన్యూస్గా అయితేనే ఉంటాయి. ఇంకా అది ఆగదు, అది నెవర్ ఎండింగ్ ప్రాసెస్. మేస్త్రులు కాంట్రాక్టర్లు అవుతారు, కాంట్రాక్టర్లు బిల్డర్లు అవుతారు. ఇట్లా అంటే ఇటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇటువంటి అవకాశం వచ్చినప్పుడే ఇవన్నీ మారుతూ ఉంటాయి అన్నమాట. మన జీవితంలో కూడా చాలామందిని చూసుంటాం. ఆ చిన్న ఉన్నప్పుడు ఆయన ఆ పని చేస్తున్నంటే ఇవాళ కార్యాలయం తిరుగుతుంది, ఇవాళ బిల్డింగ్లు కట్టిస్తుండే అదే అని చెప్పేసి మనం అంటాం కదా. దానికి ఎగ్జాంపుల్లే ఇది, అని ఎగ్జాంపుల్ ఇది. కాబట్టి అంటే అంత డిస్ప్లేతో అంత పబ్లిక్ ఉపయోగపడే సిచ్యువేషన్స్ అన్నీ క్రియేట్ అవుతాయి. పబ్లిక్ అవసరమయ్యే సిచ్యువేషన్స్ అంటే ఆలోచించండి ఒకసారి మీరందరూ కూడా. ఎందుకు అవసరం అన్నది చిన్న విషయం కాదు, అది అవసరమైనది చాలా అత్యవసరం అని చెప్పేసి అందుకే చెప్పిన. కార్పొరేట్ కంపెనీలు వస్తాయి, సాఫ్ట్వేర్కి సంబంధించిన పెద్ద కంపెనీలు ఆస్ట్రేలియా నుంచో అమెరికా నుంచో ఎవరికైతే ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ చేసి వాళ్ళ కంపెనీ ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటారో వాళ్ళకి తక్కువ ఇన్వెస్ట్మెంట్తోని వాళ్ళు అనుకున్నది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నీ కావాలంటే ఇటువంటి రాష్ట్రాలకు వస్తేనే వాళ్ళకు అనుకున్నట్టు అవుతుంది. అక్కడ వాళ్ళు పెట్టాలంటే చాలా ఖర్చుతో కూడుకున్నది కాబట్టి ఇండియాలో ఎంప్లాయ్మెంట్ ఇచ్చినట్టు ఉంటుంది, వాళ్ళ కంపెనీ కూడా ఎస్టాబ్లిష్ చేసినట్టు ఉంటుంది. కాబట్టి ఇది అమరావతి లాంటి స్టేట్లో క్యాపిటల్లోకి వచ్చి గవర్నమెంట్ దగ్గర సపోర్ట్ తీసుకొని ల్యాండ్ తీసుకొని వాళ్ళు ఒక 10 ఫ్లోర్లు 20 ఫ్లోర్లు బిల్డింగ్ కడితే ఆ బిల్డింగ్ కట్టేటప్పటి దగ్గర నుంచి సేమ్ అదే సివిల్ ఎంప్లాయీస్కి జాబ్ దొరుకుతుంది, డైలీ కూలీ చేసుకునేటోళ్ళకి కూలీ దొరుకుతుంది, మేస్త్రి పని చేసేటోళ్ళకి దొరుకుతుంది. అది అయిపోయిన తర్వాత అందులోకి వచ్చిన తర్వాత చదువుకున్న వాళ్ళకి జాబ్ దొరుకుతుంది, ఎంప్లాయీస్ అవుతారు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అవుతారు.
హాస్టల్స్, తర్వాత హాస్పిటల్స్ మనందరికీ తెలిసిందే. ఒక కార్పొరేట్ హాస్పిటల్ ఎంత పెద్దగా ఉంటుందో. ఆ కార్పొరేట్ హాస్పిటల్ కనుక ఓపెన్ అయితే ఆ హాస్పిటల్ కట్టేటప్పుడు మళ్ళీ అక్కడ చాలామందికి పని దొరుకుతుంది. ఓపెన్ అయిన తర్వాత కూడా ఎవరైతే ఆ మెడికల్కి సంబంధించింది ఉంటుందో వాళ్ళందరికీ ఉద్యోగ అవకాశాలు వస్తాయి. అక్కడ హాస్పిటల్ అంటే క్లీన్ చేసే దగ్గర నుంచి ఆపరేషన్ చేసే డాక్టర్ వరకు ఎంతోమందికి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది ఒక హాస్పిటల్ కనుక అక్కడ స్టార్ట్ అయింది. హోటల్స్, 5 స్టార్ హోటల్స్ మనకు తెలిసిందే ఎంత ఖర్చుతో కూడుకుందో 5 స్టార్ హోటల్ కట్టాలంటే. అసలు 5 స్టార్ హోటల్స్ వస్తాయి. హోటల్స్ కట్టేటప్పుడు సేమ్ నేను చెప్పినట్టు కింద స్థాయి నుంచి హోటల్లో ఉండేటోళ్ళ వరకు ఇంతమందికి ఉపాధి దొరుకుతుంది, గవర్నమెంట్కి ట్యాక్స్ వస్తుంది, జీడిపి పెరుగుతుంది స్టేట్కి. చిన్న వ్యాపారులు ఈ కన్స్ట్రక్షన్స్ ఇవన్నీ అయినప్పుడు ఆడ సిగరెట్ పాన్ డబ్బానో, ఓ సిగరెట్ షాపు, ఓ టీ షాపు, ఓ టిఫిన్సో ఏదో ఒకటి ఇట్లా పెట్టుకొని ఇంకెంత అట్లా కూడా కొంతమందికి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. చిన్న విషయం కాదు. చాలామంది చాలా లైట్గా తీసుకొని ఏమవుతుందిలే మా పార్టీ అది అని మాట్లాడతారు. కానీ పార్టీలకు అతీతంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి ఎవరన్నా సరే, రాష్ట్రం బాగుండాలంటే, రాష్ట్ర పౌరులుగా. దీంతో కొన్ని లక్షలాది మందికి ఉద్యోగం దొరికే అవకాశం ఉంటుంది. చదువుకునే వాళ్ళు ఏదో ఒక పని చేయాలి కాబట్టి వాళ్ళకి ఉద్యోగం దొరుకుతుంది, చదువుకున్న వాళ్ళు కూడా ఉద్యోగం దొరుకుతుంది. అన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ నుంచి చాలామంది యువకులు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, పూణే వంటి నగరాలకి వలస వెళ్తున్నారు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ మ్యాటరే. ఎందుకని చెప్పేసి అంటే చదివిన చదువుకి రాష్ట్రంలో జాబ్ రాకపోతే ఖచ్చితంగా వేరే రాష్ట్రంలో బతకాల్సిందే. చాలామంది బీటెక్లు, ఎంటెక్లు చదివిన వాళ్ళు చాలామంది ఉంటారు ఆ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. వాళ్ళందరూ అక్కడ వాళ్ళ చదివిన చదువుకి తగిన జాబ్ తగిన శాలరీస్ లేక హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, పూణే సిటీలలో పోయి అక్కడ పనిచేస్తారు. ఎందుకని చెప్పేసి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ ఐటీ అనేది అంతగానో అభివృద్ధి కాలేదు కాబట్టి, క్యాపిటల్ సిటీ అనేది కరెక్ట్గా లేదు కాబట్టి ఇన్ని బాధలు పడాల్సి వస్తుంది. అదే క్యాపిటల్ సిటీ అమరావతి కనుక ఈ 10 yearsలో కనుక కొంచెం డెవలప్మెంట్ అయిన ఉంటే వీళ్ళందరూ అమరావతిలో పోయి పని చేసుకుంటున్నారు ఆల్ స్టేట్లోనే. ఊర్లకైనా వచ్చి అక్కడ ఉన్నా సరే కూడా ఏముంది వీకెండ్లో అట్లా ఒక 2 గంటలు పోతే వెళ్ళిపోతారు ఎవరింటికి, ఎవరి విలేజెస్ కాళ్ళు. ఆంధ్రప్రదేశ్ ఎక్కడ పోయినా సరే కూడా 2-3 గంటల్లో వెళ్ళిపోతారు. బయట రాష్ట్రాలకు వెళ్ళే అవసరం అయితే ఉండదు కదా వాళ్ళకి. సో ఆ రాజధాని అనేది ఆంధ్రప్రదేశ్ యువతకి ఇట్లా కూడా అవసరం. తల్లిదండ్రులని కుటుంబంలో నుంచి బయట వెతికే అవసరం కూడా వాళ్ళకి ఉండొద్దంటే రాజధానిని మీరు గట్టిగా నిర్మించుకుంటే ఇవన్నీ మెల్లమెల్లగా తగ్గుతాయి. ఐటీ కంపెనీలు, స్టార్టప్లు, పరిశ్రమలు, సేవా రంగాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఐటీ కంపెనీలు అంటే మనకు తెలిసింది సాఫ్ట్వేర్ కంపెనీస్. ఖచ్చితంగా అన్ని రాష్ట్రాల్లో సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి. అంటే హైదరాబాద్ తరహా ఎక్కడ లేవు. హైదరాబాద్లో ఉన్న కంపెనీస్ ఎక్కడా లేవు. బట్ అన్ని స్టేట్లు ఉన్నాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా అన్ని స్టేట్లు ఎట్లయితే ఉంటుందో ఆంధ్రప్రదేశ్లో కూడా అట్లనే ఐటీ కంపెనీస్ వస్తాయి. స్టార్టప్లు అప్పుడప్పుడే స్టార్ట్ చేసే చిన్న కంపెనీలు కూడా వస్తాయి. పరిశ్రమలు వస్తాయి. పరిశ్రమలు అంటే ఎలక్ట్రికల్ కంపెనీలు, ఫ్యాక్టరీసు, ఇండస్ట్రియల్ టైప్ ఇవన్నీ కూడా పరిశ్రమలు కూడా వస్తాయి. సేవా రంగాలు వస్తాయి. దీంతో రాష్ట్ర యువతకు స్థానికంగా అక్కడే ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది. ఇంతకుముందు చెప్పినాం కదా వేరే స్టేట్లకు ఎక్కడెక్కడ వెళ్ళిపోతారని చెప్పి. ఎవరు ఏడుకు పోయే అవసరం లేకుండా వాళ్ళ స్టేట్లో వాళ్ళకి ఉద్యోగం జరిగే అవకాశం ఉంది. అమరావతిని కనుక నిర్మించుకుంటే అమరావతి గొప్పదాని మీద తెలుసుకోరు మీరు. వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు. అమరావతి ప్రణాళికల్లో విశాల రహదారులు, ఆధునిక ప్రభుత్వ భవనాలు, స్మార్ట్ సిటీ సదుపాయాలు, పచ్చదనం, నది తీర అభివృద్ధి వంటి అంశాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ అమరావతి ఎందుకు క్యాపిటల్ అని చెప్పేసి అంటే అక్కడున్న ప్లస్ పాయింట్స్, అక్కడున్న న్యాచురల్గా వచ్చినవి ఏవైతే ఉన్నాయో వాటితో పాటు అక్కడ అవసరమైనవి ఏందని చెప్పేసి అంటే విశాలమైన రహదారులు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు స్టార్ట్ చేసేసారు. అమరావతి రోడ్లు దుబాయ్ రోడ్లు లాగా ఉంటాయి. అంటే అక్కడ సర్కిల్ అంటే హైదరాబాద్ నుంచి పోయేటప్పుడు అవన్నీ కనెక్టివిటీ బాగుండాలి కాబట్టి, చాలా ఈజీ కనెక్టివిటీ ఉండాలి కాబట్టి హైదరాబాద్ నుంచి పోయే హైవేస్ ఏవైతే ఉన్నాయో దుబాయ్ రోడ్లు లాగా ఉంటాయి. అవి అమరావతి దగ్గర ఉండే రోడ్లన్నీ వాటిని అనుసంధానం చేసి క్యాపిటల్కి విశాలమైన రహదారులకి ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ప్రణాళిక వేసారు కాబట్టి విశాలమైన రోడ్లు,
ఆధునిక ప్రభుత్వ భవనాలు. ఇంతకుముందు గవర్నమెంట్ ఆఫీసులు అంటే ఎట్లుంటుంటే మనకు తెలిసిందే, ఒక కలర్ ఉంటుంది, అదే కలర్ ఫిక్స్ కలర్ అన్ని గవర్నమెంట్ ఆఫీసులకి. అట్లా కాకుండా ఇప్పుడున్న ట్రెండ్కు తగ్గట్టు హై టెక్నాలజీతో ఒక కార్పొరేట్ ఆఫీసులు, కార్పొరేట్ కంపెనీ ఎట్లుంటాయో సేమ్ గవర్నమెంట్ ఆఫీసెస్ కూడా అట్లానే ఉండాలని చెప్పి హై టెక్నాలజీతోనున్న ఆధునిక భవనాలు, స్మార్ట్ సిటీ సదుపాయాలు. స్మార్ట్ సిటీ అంటే మనందరికీ తెలిసిందే, కూర్చున్న దగ్గర మన రిక్వైర్మెంట్ ఏది కావాలంటే అది మన దగ్గరికి వస్తుంది. స్మార్ట్ సిటీ అంటారు దాన్ని. దేనికోసం మనం వెతికే అవసరం లేదు. నాకు ఇది కావాలి 2 minutes అంటే ఇంటికి ఇచ్చిపోతాడు. స్మార్ట్ సిటీ అంటే అంతే, నీకు ఏది కావాలంటే అది నువ్వు ఒక మెసేజ్ పెడితే నీ ఇంటికి వచ్చి ఇచ్చిపోతాడు స్మార్ట్ సిటీ అంటే. అట్లా పచ్చదనం, ఎక్కడ కూడా చెట్లు అవన్నీ నరికేయకుండా, వాతావరణానికి ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా, హాని కలగకుండా చెట్లు పెంచుతానే అభివృద్ధి చేసుకుంటా, బిల్డింగ్లు కట్టుకుంటా దాన్ని ఎట్లా డిజైన్ చేయాలన్నది అది కూడా ప్రణాళికలో ఉంది. నది తీరం అభివృద్ధి, అక్కడ ఏదైతే నది తీరాలు ఉన్నాయో ఆ ఒక మంచి బ్రిడ్జిలు లాంటివి వేసి, మన చాలా సినిమాలు చూస్తాం, అక్కడ అది బాగుంది, ఇక్కడ బాగుందని చెప్పి. సేమ్ అట్లనే అమరావతిలో కూడా ఆ ట్విన్ టవర్స్ ఏదో మనకు అంత క్లియర్గా తెలియదు కాబట్టి నది తీరంలో కూడా అభివృద్ధి, వ్యూ ఏదైతే ఉందో ఇంటర్నేషనల్ స్టాండర్డ్తో కూడుకున్న అవి కూడా అంశాలు ఉన్నాయి. ఈ అంశాలన్నీ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు తరాలకు ఉపయోగపడే ఆస్తులుగా మారవచ్చు. ఇవన్నీ కనుక రెడీ అయినాయి అనుకో, నెక్స్ట్ వచ్చే జనరేషన్స్కి బయటికి పోయే అవసరం ఏం లేదు. వాళ్ళకి అవే ఆస్తులది. ఆడ పోయి కనుక మంచి చదువుకొని ఆడ పోయి జాబ్ చేసుకుంటే హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయొచ్చు నువ్వు ఉన్న రాష్ట్రంలోనే. ప్రాంతీయ అభివృద్ధికి ఊతం. రాజధాని నగరం అభివృద్ధి చెందితే చుట్టుపక్కల జిల్లాలు కూడా అభివృద్ధి చెందుతాయి. ఉదాహరణ గుంటూరు, విజయవాడ, కృష్ణ, పల్నాడు. ఒకవేళ అమరావతి కనుక అక్కడ అనుకున్నంత అభివృద్ధి చెందిందంటే ఒక్కసారి కనుక ఇంకా ఫిక్స్, అమరావతి ఫిక్స్, ఇంకా ఆంధ్రప్రదేశ్ అంటే అమరావతి, అమరావతి అంటే ఆంధ్రప్రదేశ్కి, ఈ 3 రాజ్యాలు కన్క్లూడ్ లేకుండా క్లియర్ అయిందంటే మాత్రం పక్కనున్న కూడా ఆ డిస్టిక్లు కూడా మంచి అభివృద్ధి చెందుతాయి. గుంటూరు జిల్లా కావచ్చు, విజయవాడ కావచ్చు, కృష్ణా జిల్లా కావచ్చు, పల్నాడు ప్రాంతం కావచ్చు. వాణిజ్యపరంగా ఈ జిల్లాలన్నీ బలపడే అవకాశం చాలా ఉంది. విదేశీ పెట్టుబడుల ఆకర్షణ. స్థిరమైన రాజధాని ఉంటే విదేశీ సంస్థలు, అంతర్జాతీయ కంపెనీలు, పెట్టుబడిదారులు రాష్ట్రంపై నమ్మకం పెంచుకుంటారు. దీంతో కొత్త పరిశ్రమలు వచ్చే అవకాశం ఉంటుంది. నేను పదే చెప్తున్నా, మెయిన్ ఏ రాష్ట్రానికన్నా అవసరం ఏంది అని చెప్పేసి అంటే, ప్రతి క్యాపిటల్ ఉన్న ప్రతి సిటీకి అవసరం ఉన్నది ఏంది అని చెప్పేసి అంటే ఇన్వెస్ట్మెంట్లు పెట్టే ఇన్వెస్ట్మెంటర్స్ కావాలి. మీ రాష్ట్రాన్ని నమ్మి, అది ఏ రాష్ట్రమైనా కావచ్చు, రాష్ట్రాన్ని నమ్మి అక్కడ గవర్నమెంట్ మీద నమ్మకంతో కంపెనీలు పెట్టే నమ్మకం కనుక వచ్చిందంటే మాత్రం ఆ రాష్ట్రానికి రాతనే మారిపోతుంది, తలరాత మారిపోతుంది. ఆ స్టేట్ చాలా మంచి, ఎవరు ఊహించిన రేంజ్లో డెవలప్మెంట్ కూడా అవుతుంది. అంత మంచి కంపెనీ అంటే ఒక్కసారి కనుక ఒక కంపెనీ వచ్చిందంటే వాళ్ళని చూసి 10 మంది వస్తారు, 10 మందిని చూసి 100 మంది వస్తారు. ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, ఎంతమంది చదువుకున్న వాళ్ళకి జాబ్ దొరుకుతుంది, ఎంతమంది చదువుకోలేని వాళ్ళకి కూడా ఏదో ఒక జాబ్ దొరుకుతుంది. ఎంతో కొంత అయితే మా ఇల్లు గడవడానికి సంపాదించుకునే ఆపర్చునిటీ అయితే వస్తుంది కదా ఈ పెట్టుబడులు కనుక వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. అందుకే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి అనేది ఎంత అవసరమో మీకు చెప్తున్నాను నేను. పెట్టుబడిదారులు రాష్ట్రంపై నమ్మకం పెంచుకుంటారు. దీంతో కొత్త పరిశ్రమలు వచ్చే అవకాశం ఉంటుంది. ఒక్కసారి కనుక నమ్మకం వచ్చింది అని అంటే ఆటోమేటిక్గా ఒకరిని చూసి ఒకరు ఇన్వెస్ట్మెంట్లు వస్తూనే ఉంటారు, ఇన్వెస్ట్మెంట్లు చేస్తూనే ఉంటారు. రాజధాని నగరాల్లో సాధారణంగా విశ్వవిద్యాలయాలు అంటే గొప్ప పెద్ద స్కూల్స్ ఏవైతే ఉన్నాయో అవి మన దేశానికి సంబంధించినవి కావచ్చు, బయట దేశానికి సంబంధించినవి కావచ్చు. చాలా పెద్ద కాలేజీలు, పెద్ద యూనివర్సిటీలు అయితే మాత్రం రాజధానిలో పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. పరిశోధనా సంస్థలు, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు ఎక్కువగా ఏర్పడతాయి. విశ్వవిద్యాలయం అంటే చెప్పినా కదా మీకు, పెద్ద కాలేజీలు, పెద్ద పేరున్న కాలేజీలు. మనం ఎక్కడెక్కడో బయటికి పోయి అక్కడ చదవాలి, ఇక్కడ చదవాలి, పైసలు దానికి ఎంతైతే అంతైతే అంటాం కదా. అసలు పెద్ద కాలేజీలని కూడా ఆంధ్రప్రదేశ్కే వచ్చి అమరావతిలోనే వాళ్ళు బ్రాంచ్లు ఓపెన్ చేస్తారు, అమరావతి కానీ క్యాపిటల్ అయితే.
మీరందరూ సపోర్ట్ చేసి అనుకున్న రేంజ్లో కనుక అభివృద్ధి చేసుకుంటే ఈ పెద్ద పెద్ద కాలేజీలన్నీ మీరు బయటికి పోయి ఉండాల్సిన అవసరం లేదు. అమరావతికి వస్తాయి. అమరావతిని అవన్నీ కార్యకలాపాలన్నీ స్టార్ట్ అవుతాయి కాబట్టి అమరావతిలో చదువుకోవచ్చు. పెద్ద ఉన్నత చదువులు బయటికి పోయి చదివే అవసరం కాకుండా ఇక్కడే ఉండి పెద్ద గొప్ప చదువులు చదువుకోవచ్చు. పరిశోధనా సంస్థలు ఏవైనా సరే కూడా పరిశోధించే కేంద్రాలు ఏవైతే ఉన్నాయో అవి ఫార్మాకి సంబంధించినవి కావచ్చు, లేకపోతే టెక్నాలజీకి సంబంధించినవి కావచ్చు, ఇవన్నీ కూడా మంచి అవకాశం ఉంటుంది వాటన్నీ కూడా పెట్టుకోనికి. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, కార్పొరేట్ హాస్పిటల్స్ మనకి ఇప్పుడైతే ఇండియాలో ఉన్న బెస్ట్ హాస్పిటల్స్ అన్నీ హైదరాబాద్లో ఉన్నాయి. ఇండియాలో ఉన్న బెస్ట్ నంబర్ 1 హాస్పిటల్స్ అన్నీ హైదరాబాద్లో ఉన్నాయి. అమరావతిలో కూడా ఇవన్నీ రావాలి అని చెప్పి అంటే మీ అందరూ అమరావతిని కాపాడుకోవాలి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు అవసరం, అత్యవసరం. హైదరాబాద్ రాకుండా అక్కడనే ప్రాణాలు కాపాడుకునేంత హాస్పిటల్స్ నిర్మించుకోవాలి అమరావతిలో. పరిపాలన సామర్థ్యం అన్ని శాఖలు ఒకే ప్రాంతంలో ఉంటే ఫైళ్ళ ఆమోదం వేగవంతమవుతుంది. మనందరికీ తెలిసిందే, ఒక ఫైల్ ఒక దగ్గర, ఒక ఫైల్ ఇంకో ఫైల్ దగ్గర ఉంటే ఆ ఫైల్ పట్టుకుని తిరగనికినా సగం జీవితం అయిపోతుంది. ఎవరికైనా సరే సగం జీవితం అయిపోతుంది. జరగాలి కదా, పనులు జరగాలంటే తిరగాల్సిందే, వేరే ఆప్షన్ లేదు, తిరగాల్సిందే. అదే ఒక దగ్గర కనుక అమరావతిలో కనుక ఉంటే షిఫ్టింగ్ నెక్స్ట్ అని ఉంటాయి కాబట్టి ప్రజలకి న్యాయం చాలా తొందరగా, ఈజీగా, ట్రాన్స్పరెంట్గా ప్రజలకు న్యాయం జరుగుతుంది. అధికారులందరూ సమన్వయంతో పనిచేస్తారు. ఇప్పుడు అందరూ ఒక దగ్గర లేరనుకో, ఆయన చేస్తాడని చెప్పి ఈయన చేయడు, ఈయన చేస్తాడని చెప్పి ఆయన చేయడు. ఎండ్ ఆఫ్ ది డే సఫర్ అయ్యేది ఎవరు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు సఫర్ అవుతారు. ఈ డిస్టెన్స్ వల్ల ఒక దగ్గర లేకపోవడం వల్ల వచ్చే సమస్యలు ఏంటంటే ఇదే. ఆయనతో నాకు సంబంధం లేదమ్మా, ఆయనతో పెట్టించుకుంటారండి అన్నారు అనుకో, ఆయన దగ్గర పోతే నాకు సంబంధం లేదు, ఆయనతో పెట్టించుకుంటే ఎన్నిసార్లు అని చెప్పి ఆడికే ఇటు తిరుగుతారు. వాళ్ళు కూడా మనుషులే కదా. ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ పోవాలంటే ఎంత టైం పడుతుంది, దానికి ఎంత పైసలు అవుతాయి, ఆడికి పోయినాక ఏమైనా అవుతుంది అంటే ఆయన ఉండొచ్చు, ఉండకపోవచ్చు ఇంత దూరం నుంచి వచ్చిన తర్వాత కూడా. అదే క్యాబిన్స్ నెక్స్ట్ ఒకే దగ్గర ఉన్నాయనుకో, ఇక్కడ నుంచి పోతే ఆ రూమ్కి పోమంటారు, ఆ రూమ్ కాకపోతే ఇంకో రూమ్కి పోమంటారు, ఒకటే దగ్గర కాబట్టి ఒక రోజంతా తిరిగినా సరే కూడా ఒక రోజులో పని అయిపోతుంది. అది ఒకవేళ అటువంటి సిచ్యువేషన్స్ కనుక వచ్చినా సరే కూడా ఒక రోజులో పని అయిపోతుంది. ప్రజలకు సేవలు త్వరగా అందుతాయి. ఏదైతే ప్రజలు వచ్చి వాళ్ళకి ఏదైతే న్యాయం కావాలని కోరుకుంటారో ఆ న్యాయం అంతా చాలా నీట్గా ఒకటేసారి అవుతుంది. ఇది మంచి పరిపాలనకు, ప్రజల ఆనందానికి దోహదపడుతుంది. ఇవన్నీ కనుక ఇట్లంటే ప్రజలు సఫర్గా అవసరం లేదు, ఖచ్చితంగా ప్రజలు కూడా ఆనందంగా ఉంటారు. అప్పుడు రాజధాని నిర్మాణం అనేది ఒకరోజు పని కాదు. చాలామంది చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, అప్పుడు ఇంకా అనుకున్నంత చేయలేదు, ఇప్పుడు కూడా ఇంకా మెల్లమెల్లగానే అవుతుంది అది ఇది అని చెప్పేసి మాట్లాడతారు. రాజధాని అనేది ఒక్క రోజులో చేస్తానో లేకపోతే 4 బిల్లులు కడితేనో అయ్యే పని కాదు. అది చాలామంది తెలుసుకోలేదు కూడా. చంద్రబాబు నాయుడు గారు పదే కుటుంబ ప్రభుత్వం 15-20 ఏళ్ళు ఉండాలని ఎందుకు కోరుకుంటారంటే ఇవన్నీ మీరు అనుకున్నట్టు కావాలంటే వాళ్ళకి ఆ సమయం కావాలి. లేని దగ్గర సృష్టించడం అంటే చాలా కష్టమైన పని. ఇక్కడ హైదరాబాద్ అంటే హైదరాబాద్ ఇంకా నెక్స్ట్ లెవెల్, ఇంకా దాని గురించి కంపేర్ చేసే అవసరం ఏ స్టేట్కి లేదు ఇండియాలో. అటువంటికి అట్లీస్ట్ దరిదాపులో ఒక సిటీ కట్టాలని చెప్పానంటే కూడా హైదరాబాద్లో ఇప్పట్లో కట్టింది కాదు కదా. హైదరాబాదు అప్పటి నవాబుల నుంచి హైదరాబాద్ ఉంది కాబట్టి హైదరాబాద్కి ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. ఇవన్నీ కొత్త కట్టాలంటే ఒక రోజులో అయ్యే పని కాదు. అది ఎవరున్నా సరే కూడా, ఎంత పెద్ద నరేంద్ర మోడీ గారు వచ్చి అక్కడ పనిచేసినా సరే కూడా ఇన్ని రోజుల్లో అది కట్టలేరు. అట్లా దానికి ఒక సిస్టమ్, ఒక ప్రణాళిక, ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది. కాబట్టి ఈ ప్రణాళిక 20 సంవత్సరాల ప్రణాళిక ఒకలాగా ఉంటుంది, 30 సంవత్సరాలకు అభివృద్ధి ఒకలాగా ఉంటుంది, 50 సంవత్సరాలకి భవిష్యత్తు వస్తుంది. అమరావతిలో కనుక ఏవైతే ప్రణాళికలు వేసారో ఆ ప్రణాళికల వల్ల 20 సంవత్సరాల ప్రణాళిక అంటే 20 సంవత్సరాలు ఏమేమి చేయాలో అవన్నీ చేస్తే వాటి డెవలప్మెంట్ 30 సంవత్సరాలకు వస్తుంది. చేయంగానే ఏది రాదు కదా, మెల్లమెల్ల టైం పడుతుంది. కాబట్టి ఆ ప్రణాళిక 30 సంవత్సరాలకు వస్తుంది. భవిష్యత్తు అనేది 50 సంవత్సరాలకి. ఇంకా ఇప్పుడు హైదరాబాద్ సిటీ, చెన్నైకి, తమిళనాడులో చెన్నై అట్లా ఏవైతే సిటీస్ ఉన్నాయో, ఏవైతే క్యాపిటల్స్ ఉన్నాయో 50 సంవత్సరాలకి ఇంకా వేరే ఎవరు కూడా వేరే రాష్ట్రానికి అవసరం లేకుండా అక్కడే అన్నీ రెడీ అవుతాయి.
2 minutes. చిన్న ఇన్ఫర్మేషన్ కొంచెం ఇదైంది. ఇప్పుడు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. రాజధాని ప్రాంతంలో రాష్ట్రంలో అన్ని ముఖ్యమైన శాఖలు ఒకే ప్రాంతం ఉండటం వల్ల పరిపాలన వేగవంతంగా జరుగుతుంది. ప్రజలు తమ పనుల కోసం వేర్వేరు నగరాలకు తిరగాల్సిన అవసరం ఉండదు. రెండవ ప్రయోజనం భారీ ఉద్యోగ అవకాశాలు. ఎంప్లాయ్మెంట్ అయితే మాత్రం చాలా ఎక్కువ హై ఎండ్లో వస్తుంది ఖచ్చితంగా. అమరావతి అనేది ఒక్కసారి ఎస్టాబ్లిష్ అయ్యి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి ఈ 5 yearsలో కనుక రాజధాని ఇనాగ్రేషన్ ఏంటంటే మాత్రం నెక్స్ట్ ఉన్న రానున్న రోజుల్లో మీరే అమరావతిని కాపాడుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీకు భవిష్యత్తు అనేది చాలా గట్టిగా ఉంటుంది. రాజధాని నిర్మాణం అంటే కేవలం ప్రభుత్వ భవనాల కాదు, అంటే చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తారో అది మాత్రమే కాదు రాజధాని అంటే. వాటన్నిటిని ఇన్వెస్ట్మెంట్లో యాక్సెప్ట్ చేసి చాలామంది వచ్చి పెట్టుబడులు పెడితే రాజధాని. రోడ్లు, మెట్రో ప్రాజెక్టులు, ఐటీ పార్కులు, విద్యా సంస్థలు, హాస్పిటల్స్, హోటల్స్, వ్యాపార సముదాయం, రియల్ ఎస్టేట్, లక్షలాది మంది ఉద్యోగాలు, ఇవన్నీ రంగాల్లో కూడా అమరావతి అభివృద్ధితో ఏర్పడతాయని చెప్పేసి అధికారులు ప్రణాళికలో పేర్కొన్నారు. అర్థమైంది మీకు? మెట్రో ప్రాజెక్టులు, ఐటీ పార్కులు, విద్యా సంస్థలు, హాస్పిటల్స్, ఇవన్నీ అభివృద్ధి అవుతుందానికి నిదర్శనలు. ఇవన్నీ పెట్టుబడుల ఆకర్షణ. ఇంతకుముందు చెప్పినా కదా మీకు, ఖచ్చితంగా పెట్టుబడుల ఆకర్షణ అనేది చాలా ఇంపార్టెంట్. ఏ రాష్ట్రానికైనా బలమైన రాజధాని ఉంటే దేశ విదేశీ పెట్టుబడులు ఎక్కువ ఆసక్తి చూపుతారు. అట్లా ఆసక్తి చూపడం వల్ల రాష్ట్రంలో నిరుద్యోగం తగ్గుతుంది, ఎంప్లాయ్మెంట్ అవకాశాలు ఎక్కువగా పెరుగుతాయి. హైదరాబాద్ తెలంగాణకు ఎలా పెట్టుబడులు తెచ్చిందో, బెంగళూరు కర్ణాటక ఎలా ఐటీ రంగంలో గుర్తింపు తీసుకొచ్చిందో, అదేవిధంగా అమరావతి కూడా ఆంధ్రప్రదేశ్కి అలాగే మారే అవకాశం ఉంది. తెలంగాణకి హైదరాబాద్, కర్ణాటక బెంగళూరు ఎట్లయితే ఫేమస్ ఇన్వెస్ట్మెంట్లే కావచ్చు, క్యాపిటల్ సిటీలుగా కావచ్చు, సేమ్ ఆంధ్రప్రదేశ్కి కూడా ఏమాత్రం ఈ 2 సిటీలు తగ్గకుండా ఒక గొప్ప సిటీలాగా ఉండడానికే అమరావతి చాలా అవసరం. ఆ ఛాన్సెస్ ఉన్నాయి. రియల్ ఎస్టేట్ అభివృద్ధి. రాజధాని ప్రాంతంలో భూముల విలువ పెరుగుతుంది. ఇది రైతులకు, వ్యాపారులకు, స్థానిక ప్రజలకు ఆర్థిక లాభాలను అందించగలదు. ఖచ్చితంగా 10 ఎకరాలు ఉంటే సమస్యలు ఉండేటప్పుడు ఆ ఆర్థిక సమస్యలు తీసుకోనికి ఎకరం 2 అమ్మేసినా సరే కూడా ఏం పెద్ద ప్రాబ్లం ఉండదు. కాబట్టి సమస్యలు చాలామందికి ఆ భూమి రేట్ల వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోయి మంచి రైతులు కూడా గొప్పగా అవకాశం కూడా ఉంటుంది. అమరావతి నిర్మాణంలో వేలాది మంది రైతులు ల్యాండ్ పూలింగ్ ద్వారా భూములు ఇచ్చారు. ఈ విధానం ద్వారా అభివృద్ధి చెందినట్లు ప్లాట్లు తిరిగి ఇవ్వడం లక్ష్యంగా పెట్టుకున్నారు. అంటే చాలామంది ల్యాండ్ ఇచ్చారు కాబట్టి మా ల్యాండ్ తీసుకొని వాళ్ళకి ఏవైతే ప్లాట్స్ ఉన్నాయో ఆ ప్లాట్స్ గవర్నమెంట్ ఇస్తున్నది కాబట్టి వాటిని తీసుకునే గవర్నమెంట్ కూడా పనిచేస్తుంది. వాటిపైనే రైతులు కూడా ఆశలు పెట్టుకోరు. మేము ఇంత భూమి చేసినాం కదా, ఆ భూమి వాల్యూతో పాటు ఈ ప్లాట్ కూడా మాకుంటే బాగుంటుంది అన్న కాడికి వాళ్ళు కూడా ఉన్నారు. అట్లా ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, విశాలమైన రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, స్మార్ట్ సిటీ టెక్నాలజీ, డిజిటల్ సేవలు, పచ్చదనం, ఇవి భవిష్యత్తు తరాలకు ఉపయోగపడేలా ప్రణాళికలు రూపొందించబడ్డాయి. అంటే భవిష్యత్తు తరాలు ఇప్పటి కోసం కాదు, ఈరోజు ఏదో ఒకలాగా చేసేసినాము అయిపోయింది అన్నట్టు కాకుండా భవిష్యత్తు తరాలకు ఉపయోగపడేలా, నెక్స్ట్ జనరేషన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ ఉపయోగపడేలా విశాలమైన రోడ్లు, పెద్ద రోడ్లు, ట్రాఫిక్ సమస్యలు లేకుండా ముందు ఆలోచనతో రానున్న 10 years 20 years తర్వాత ఎట్లుంటుంది ఈ ఏరియాలో అని ట్రాఫిక్ గురించి ఆలోచించి ట్రాఫిక్ సమస్యలు లేకుండా విశాలమైన రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, వర్షాలు పడేటప్పుడు ఎక్కడ కూడా చెత్తాచెదారంగా నీళ్ళు ఆగిపోయి ప్రజలు ఇబ్బంది పడి అరే ఇన్వెస్ట్మెంట్లు కూడా వర్షం పడితే ఇంత వరస్ట్గా ఉంది ఇక్కడ అని అట్లా లేకుండా ఉండాలంటే మంచి డ్రైనేజీ వ్యవస్థ. స్మార్ట్ సిటీ టెక్నాలజీ అంటే సిటీలో ఏమన్నా అంటే స్మార్ట్ సిటీ అంటే మనందరికీ తెలిసిందే, కూర్చున్న దగ్గరికి వస్తుంది అన్ని, అది తిండి దగ్గర నుంచి ఏది కావాలంటే అది ఒక వేస్తే వస్తుంది. ఈ భవిష్యత్తు తరాలకు ఉపయోగపడేలా ప్రణాళికలు రూపొందించబడ్డాయి. విద్యారంగం అభివృద్ధి. రాజధాని ప్రాంతంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయి విశ్వవిద్యాలయాలు,
పరిశోధన కేంద్రాలు, స్కిల్ డెవలప్మెంట్ సంస్థలు ఏర్పడే అవకాశం ఉంది. రాజధాని ప్రాంతంలో మీరు కనుక రాజధాని అమరావతిని కనుక ఇట్లనే కాపాడుకుంటే వరల్డ్ క్లాస్ యూనివర్సిటీస్, చదువుకు సంబంధించిన యూనివర్సిటీస్ కావచ్చు, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ కావచ్చు, అన్నీ రాజధాని ప్రాంతానికి వస్తాయి. మెరుగైన వైద్య సదుపాయాలు, ఎవరికి ఏదైనా సరే కూడా అక్కడే మంచి హాస్పిటల్స్ స్టార్ట్ అవుతాయి కాబట్టి కార్పొరేట్ హాస్పిటల్స్, ఆ హాస్పిటల్ అక్కడనే అంటే ప్రాణాలు పోకుండా కాపాడుకునే అవకాశాలు కూడా ఉంటాయి. సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్ళు, మెడికల్ కాలేజీలు, హెల్త్ రీసెర్చ్ కేంద్రాలు కూడా తొందరగా వస్తాయి. అక్కడికి డెవలప్మెంట్ అయ్యి అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయ్యిందంటే మాత్రం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వస్తాయి, మెడికల్ కాలేజెస్ వస్తాయి, హెల్త్ రీసెర్చ్ అన్నీ వస్తాయి. అక్కడ రాజధాని అభివృద్ధితో వచ్చే అవకాశం ఉంటుంది. రాష్ట్ర ప్రతిష్ట పెరుగుదల, రాష్ట్రానికి పేరు ప్రత్యేకతలు అన్నీ పెరుగుతాయి. రాష్ట్రానికి చాలా మంచి పేరు, ఆంధ్రప్రదేశ్లో గర్వంగా చెప్పుకునే ప్రతిష్ట కూడా అమరావతి ద్వారా వస్తుంది. ఆధునిక రాష్ట్రానికి రాజధాని, ఒక ఆధునిక రాజధాని రాష్ట్రానికి గుర్తింపు తెస్తుంది. పర్యాటక అభివృద్ధి, అమరావతికి ఒక బౌద్ధ చరిత్ర ఉంది, కృష్ణానది ఉంది, ఆధ్యాత్మిక ప్రాధాన్యత కూడా ఉంది. దీంతో పర్యాటక రంగం మరింత అభివృద్ధి చెందవచ్చు. అమరావతి నగరం మెయిన్ క్యాపిటల్గా అనౌన్స్మెంట్ చేయడానికే బౌద్ధ చరిత్ర కూడా ఒక అవసరం. అదొక దృష్టిలో పెట్టుకొని ఆ గొప్ప చరిత్ర కాబట్టి దాన్ని కూడా కన్సిడర్ చేసి క్యాపిటల్గా కన్ఫర్మ్ చేశారు. బౌద్ధ బౌద్ధ మతానికి ఒక మంచి చరిత్ర ఉంది కాబట్టి అమరావతికి కృష్ణానది అత్యాధునిక మంచి అంటే చరిత్రలో మంచి చెప్పుకునే చరిత్ర అమరావతి రాష్ట్రానికి ఉంది కాబట్టి దేవతలు పాలించిన రాష్ట్రంగా, బుద్ధుడు వాళ్ళందరూ ఉండే రాష్ట్రంగా కాబట్టి అక్కడ పర్యాటన కేంద్రం ఏదైతే ఉందో అవన్నీ కనుక డెవలప్ చేస్తే ఖచ్చితంగా టూరిస్టులు కూడా వచ్చి సందర్శించే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి పర్యాటక రంగం కూడా అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి. వ్యాపార కేంద్రంగా ఎదగడం, ఇంకా ఖచ్చితంగా ఇంకా ఇవన్నీ ఉన్నాయంటే బిజినెస్లు కూడా గట్టిగా అవుతాయి కాబట్టి బిజినెస్ మ్యాన్లు కూడా వచ్చి అక్కడ ఇన్వెస్ట్మెంట్లు చేసి వ్యాపార కేంద్రంగా కూడా అమరావతి అభివృద్ధి చెందుతుంది. కొత్త కంపెనీలు, స్టార్టప్, ఫైనాన్షియల్ సంస్థలు అమరావతిలో స్థాపించబడే అవకాశం ఉంది. రానున్న రోజుల్లో స్టార్టప్ కంపెనీలు అన్నిటికీ వాళ్ళు అనుకున్న బడ్జెట్లో వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలంటే వాళ్ళకున్న ఒకే వే అమరావతి సిటీ. అమరావతిలో ఈ ఎంప్లాయ్మెంట్ అనేది కూడా ఎక్కువయ్యే అవకాశం ఉంది. ఐటీ కంపెనీలు వస్తే యువతకు ఉద్యోగాలు పెరుగుతాయి. రవాణా అభివృద్ధి చాలా ఇంపార్టెంట్ ఇది. ఒకవేళ బిల్డింగ్లు కట్టే టైంలో అయితే ఆడికి డైలీ రానికి పోనీకి ఎవరైతే డైలీ కూలి ఉంటారో వాళ్ళని తీసుకురానికే ఆటోలు కావచ్చు, క్యాబులు కావచ్చు, ఆ ఇంజనీరింగ్ చేసే సివిల్ ఇంజనీర్లకి ఇది కావచ్చు, రవాణా వ్యవస్థ అనేది ఈ విధంగా స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ రవాణా వ్యవస్థ ఇట్లా స్టార్ట్ అవుతుంది. ఏది ఈ బిల్డింగ్లు కట్టేటోళ్ళకి చిన్నగా అక్కడ పోనీకి అది ఉంటుంది. ఆ తర్వాత ఆ బిల్డింగ్కి సంబంధించి మెటీరియల్ తీసుకొచ్చే వెహికల్స్ ఏవైతే ఉంటాయో, ఇసుక, మట్టి, సిమెంటు ఇవన్నీ తీసుకొచ్చే వెహికల్స్ ఏవైతే ఉంటాయో అవి వస్తాయి. కాబట్టి ఆ విధంగా అక్కడ రోడ్లు ఏర్పడతాయి, రవాణా సదుపాయం ఏర్పడుతుంది. అవన్నీ అయిపోయినాక నెక్స్ట్ ఆ ఏరియా ఎట్లుంటుందో అది మీరు అర్థం చేసుకోండి, మీరు చాలా చూసి ఉంటారు కాబట్టి. రైల్వే కనెక్టివిటీ, మెట్రో కనెక్టివిటీ చాలా వేగంగా అభివృద్ధి చెందుతాయి. మంచి రైల్వే స్టేషన్స్ వస్తాయి అక్కడికి. అమరావతి సిటీకి రైల్వే స్టేషన్స్ వచ్చిందంటే ఇంకా అమరావతి స్టేషన్ కూడా ఒకటి వస్తుంది. ప్రజలకు అందుబాటులో ఒక మంచి సర్వీసెస్ చేయడానికే ఎయిర్పోర్ట్స్ వస్తాయి. ఒకసారి రాజధాని కనుక ఇనాగ్రేట్ అయిందంటే మాత్రం ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం చంద్రబాబు నాయుడు గారు చేయడానికి రెడీగా ఉన్నారు. సమతుల్య ప్రాంతీయ అభివృద్ధి. ఈ అమరావతి కనుక ఇనాగ్రేట్ అయిన తర్వాత అన్ని ప్రాంతాలకి ఒక హబ్బుగా అయితే తయారవుతుంది. దానివల్ల ఈ అమరావతి డెవలప్ అయిన తర్వాత మిగతా అన్ని కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర, రాయలసీమ ఏతున్నాయో వాటికి కూడా ఈక్వల్గా డెవలప్ చేసుకునే అవకాశం అయితే మాత్రం అమరావతిలో ఉంటుంది. రాజధాని అభివృద్ధి వల్ల
గుంటూరు, విజయవాడ పరిసర ప్రాంతాలు అనుకున్న దానికన్నా ఎక్కువ అభివృద్ధి చెందే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. కరెక్టే. ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ ప్రకారం కనుక చూసుకుంటే అమరావతితో పాటు గుంటూరు, విజయవాడ కూడా చాలా గట్టిగా డెవలప్మెంట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు వీటన్నిటిని బాగా అబ్జర్వ్ చేయాలి. మీరు అబ్జర్వ్ చేసి నాయకులకు సపోర్ట్ చేస్తే మీ తరాలకు కాకుండా సరే నెక్స్ట్ జనరేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక గొప్ప లైఫ్ ఇచ్చిన వాళ్ళైతే అవుతారు మీ రాష్ట్రంలో. ప్రభుత్వ ప్రయోజనాలు, ప్రజల సేవలు సులభతరమవుతాయి. ప్రజలకు ప్రభుత్వ సేవలు వేగంగా అందే అవకాశం ఉంటుంది. యువతకు కొత్త అవకాశాలు వస్తాయి. స్టార్టప్ ఇన్నోవేషన్ సెంటర్లు, ఇంక్యుబేషన్ హబ్బులు వస్తాయి. నిర్మాణ రంగానికి చాలా బలం వస్తుంది. లక్షలాది మంది కార్మికులు ఉపాధి లభిస్తుంది. బ్యాంకింగ్ మరియు ఆర్థిక రంగం వృద్ధి చెందుతుంది. ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఆర్థిక సంస్థలు రాజధాని ప్రాంతంలో విస్తరిస్తాయి. ఇటీవలే బ్యాంకులు, ఆర్థిక సంస్థలు పెట్టుబడులు కూడా ప్రకటనలు వచ్చాయి. అంతర్జాతీయ గుర్తింపు వస్తుంది. అమరావతి ఒక ప్రపంచ స్థాయి నగరంగా ఎదిగితే విదేశీ పెట్టుబడులు పెరిగే అవకాశం ఉంది. గ్రీన్ సిటీగా అభివృద్ధి చెందుతుంది. చంద్రబాబు నాయుడు గారు మనందరికీ తెలిసింది. ఆయన న్యాచురల్గా ఎట్లా ఉంచాలో చంద్రబాబు నాయుడు గారు అప్పట్లోనే జన్మభూమి అని చెప్పి ఒకటి స్టార్ట్ చేసి ఆయనకు తెలుసు ఇంకా చంద్రబాబు నాయుడు గారికి న్యాచురల్గా ఎట్లా ఉండాలో. గ్రీన్ సిటీగా అభివృద్ధి చెందుతుంది. పర్యావరణ అనుకూలాలు నగరంగా తీర్చిదిద్దే లక్ష్యం ఉంది. అంటే ఎటువంటి వాతావరణానికి, పర్యావరణానికి ఏం హాని చేయకుండా ఒక గ్రీన్ సిటీ నిర్మించుకునే లక్ష్యం కూడా ఉంది. భవిష్యత్ తరాలకు పరిశ్రమల కేంద్రంగా మారే అవకాశం ఉంది. గ్రీన్, హైడ్రోజన్ టెక్నాలజీ, బయోటిక్ వంటి రంగాలకు కేంద్రంగా మారే అవకాశాలపై కూడా చర్చలు జరుగుతున్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ నరేంద్ర మోడీ గారి సపోర్ట్ చంద్రబాబు నాయుడు గారికి ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి అట్లనే గెలిపించుకుంటే వీళ్ళ చదివిన ప్రతి ఒక్కరి దానికి డబల్ చేస్తారు చంద్రబాబు నాయుడు గారు నన్ను అడిగితే. ఇవన్నీ అనుకున్న టైంలో కనుక అయితే రాష్ట్ర ఆదాయం చాలా పెరుగుతుంది. వ్యాపారాలు పెరిగితే పన్నుల రూపంలో ఆ రాష్ట్రానికి ఆదాయం వస్తుంది. భవిష్యత్ తరాలకు ప్రణాళికబద్ధ నగరం అవుతుంది. అనియంత్రిత నగరాభివృద్ధి కాకుండా ముందుగానే ప్రణాళికతో నిర్మించుకునే అవకాశం ఈ సిటీకి ఉంది. అంటే ఏది ఎట్లా ఉండాలో, ఎక్కడ కావాలనేది ఆలోచించి పెట్టుకునే అవకాశం అమరావతికే ఉంది. ఇండియాలో ఏ స్టేట్కి, ఏ క్యాపిటల్కి లేదు. ఇప్పుడు తెలంగాణలో ఫ్యూచర్ సిటీ వచ్చింది, ఆంధ్రప్రదేశ్లో మాత్రం అమరావతికి ఉంది. ప్రపంచ స్థాయి జీవన ప్రమాణాలు, వరల్డ్ క్లాస్ సంబంధించిన అన్నీ బయట కంట్రీస్ ఏవైతుంటే అవన్నీ కూడా అమరావతిలో మనం చూడవచ్చు. మెరుగైన రోడ్లు, విద్య, వైద్యం, డిజిటల్ సేవలకు అందుబాటులోకి వస్తాయి. ఖచ్చితంగా వస్తాయి. ఇవన్నీ జరిగితే అవన్నీ పిలుచుకుంటూ వస్తాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి భవిష్యత్ అభివృద్ధి కేంద్ర బిందువుగా మారింది. మీరు అర్థం చేసుకోండి. చాలా అంటే చాలా అవసరం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి అనేది అత్యవసరం. ఒక బలమైన రాజధాని రాష్ట్ర అభివృద్ధికి ఇంజన్లా పనిచేస్తుంది. అందుకే అమరావతి కేవలం ఒక నగరంగా కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్ అవకాశాల నగరంగా చాలామంది చూస్తున్నారు. చాలామంది చూడాలి కూడా. నేను చెప్పేది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా నేను చెప్పేది ఒకటే, మీరు రాజకీయ నాయకులు దానిలో పడి అమరావతిని ఖరాబ్ చేసుకోకండి. అమరావతి అనేది చాలా అవసరం. మీకోసం కాకపోయినా సరే, మీ ఇప్పుడు చదువుతున్న మీ పిల్లల కోసం అయినా సరే కూడా మీరు అమరావతిని సపోర్ట్ చేస్తే, ఇప్పుడు నేను చెప్పినవన్నీ నేను 10 చెప్తే చంద్రబాబు నాయుడు గారు దానికి 20 చేస్తారు. ఆయన గురించి మీకు తెలిసిందే, నేను కొత్తగా చెప్పే అవసరం లేదు. ఇది విమర్శలు చేసే వీడియో కాదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి చేసే కెపబిలిటీ ఎక్కువైనా సరే కూడా నేను తక్కువ చెప్తున్నా. అమరావతి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అత్యవసరం. గొప్ప నగరం, మహానగరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు నిర్మించుకునే అవకాశం వచ్చింది కాబట్టి చంద్రబాబు నాయుడు గారి రూపంలో నేను ఫైనల్గా 10 ఒకటే మాట చెప్తున్నా. చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ సపోర్ట్ చేయండి. హైదరాబాద్ లాంటి మహానగరం అమరావతి ఖచ్చితంగా రెడీ అవుతుంది. ఇయ్యాల కాకుండా సరే కూడా ఫ్యూచర్లో అన్ని అవకాశాలు అభివృద్ధి చెందడానికి ఉన్నాయి కాబట్టి హైదరాబాద్ అంత గొప్ప కాకపోయినా సరే కూడా ఇండియాలో ఒక బెస్ట్ సిటీగా అయితే మాత్రం అమరావతి కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. వీడియో మీకు ఎట్లా అనిపించిందో, అమరావతి గురించి నేను చెప్పిన టాపిక్ మీకు ఎట్లా అనిపించిందో లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.